ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ నిర్వహిస్తున్న డయల్ యువర్ యువో కార్యక్రమానికి స్వాగతం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల తరహాలోనే తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలను ఎంతో విజయవంతంగా నిర్వహించింది తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల సహకారంతో. అలాగే ఇప్పుడు రాబోయే వైకుంఠ ఏకాదశికి కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో చక్కటి వసతులను కల్పించింది. ఈ సమయంలో మీ సంపూర్ణ సహకారాన్ని కోరుకుంటోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఇక మీ సందేహాలను సలహాలను టీటీడీ ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ గారికి తెలియజేయాలనుకుంటున్నారా? అయితే మీరు ఫోన్ చేయవలసిన నెంబర్ 08772263261. కార్యక్రమం ప్రారంభంలో ఈవో గారు టీటీడీ భక్తుల కోసం చేపడుతున్న ఏర్పాట్లను వివరిస్తారు. ఆ తర్వాతనే మీరు మాట్లాడవలసి ఉంటుంది. అలాగే ఎప్పటిలాగే మీ టీవీ వాల్యూమ్ని పూర్తిగా తగ్గించి మీ ప్రశ్నను క్లుప్తంగా తెలియజేస్తారని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని లైవ్ స్ట్రీమింగ్ ద్వారా కూడా వీక్షించవచ్చు. మా వెబ్సైట్ అడ్రస్ svbc.tirumala.org లేదా www.svbcttd.com. ఓం నమో వెంకటేశాయ. భక్తులందరికీ నా నమస్కారాలు. భక్తులందరికీ తెలుసు, ఈ సంవత్సరం కూడా టీటీడీ బోర్డు ఈ వైకుంఠ ఏకాదశి ఉత్సవాల్ని డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు 10 రోజులు నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే గత సంవత్సరాలు ఉన్నటువంటి ఏదైతే ఎక్స్పీరియన్స్ అనుభవాలు ఉన్నాయో దాని దృష్ట్యా టీటీడీ బోర్డు ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశం ఏర్పాటు చేసుకొని ఏ విధంగా ఏర్పాటు చేస్తే భక్తులందరికీ మేలు జరుగుతుంది, ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా భక్తులందరికీ స్వామివారి దర్శనాలు అదేవిధంగా వైకుంఠ ద్వార దర్శనాలు ఏర్పాటు చేసుకోవచ్చు, దాని మీద చాలా విస్తృతంగా చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అయితే గత సంవత్సరం జరిగేటువంటి కొన్ని ఇబ్బందులు అవన్నీ దృష్టిలో ఉంచుకొని ఈ సంవత్సరం టీటీడీ బోర్డు మొట్టమొదటి 3 రోజులు ఏదైతే ఉన్నాయో డిసెంబర్ 30, డిసెంబర్ 31, అదేవిధంగా 1 జనవరి తేదీ, ఈ 3 రోజులు కూడా ఈ డిప్ ద్వారా ముందుగా ఒక అప్లికేషన్స్ తీసుకొని భక్తులందరికీ ఈ డిప్ ద్వారా టోకన్లు జారీ చేసుకున్నట్లయితే ఎవరు కూడా 20-30 గంటలు ఇక్కడ వెయిట్ చేసేటువంటి అవసరం ఉండదు. అట్లా చేసుకున్నట్లయితే కొంతమందికి దాదాపు 1,70,000 మందికి ఇట్లాగా మనం దర్శనం చేయించే పరిస్థితి ఏర్పడుతుంది. అది కాకుండా మిగతా 7 రోజులు ఏదైతే ఉన్నాయో ఎవరికి ఇబ్బంది లేకుండా సామాన్య భక్తులకి నేరుగానే సర్వదర్శనం పద్ధతిలో దర్శనం చేయించగలిగితే బాగుంటుందనే అభిప్రాయానికి రావడం జరిగింది. 5 రోజుల పాటు భక్తులందరికీ ఈ డిప్ల కోసం రిజిస్ట్రేషన్ ఫెసిలిటీ కల్పించడం జరిగింది. దాదాపు 25 లక్షల మంది భక్తులు దీనికి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 1,70,000 మందికి ఈ డిప్ల ద్వారా ఎవరెవరికి అయితే ఈ టికెట్స్ ఈ టోకన్లు అందాయో వాళ్ళందరికీ కూడా తెలియజేయడం జరిగింది. తెలియజేశాక మిగతా భక్తులు ఎవరైతే ఉన్నారో జనవరి 2 తేదీ నుంచి జనవరి 8 తేదీ వరకు, ఇంకా మళ్ళీ కొంతమందికి ఏమో ఆన్లైన్లో ఎస్ఈడి టోకన్స్ అలవాటు ఉంది కాబట్టి రోజువారీగా 15,000 ఎస్ఈడి టోకన్స్ ఇవ్వాలని కొన్ని నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా శ్రీవాణి ట్రస్ట్ టోకన్స్ కూడా దాదాపు రోజువారీగా 1,000 టోకన్లు ఇస్తే కొంతమంది భక్తులు వచ్చి ఆ శ్రీవాణి టోకన్ తీసుకొని దర్శనం చేసుకోవడానికి అవకాశం కల్పించడం జరిగింది. అయితే ఏదైతే అంతకుముందు మామూలు సాధారణ రోజుల్లో ఏదైతే ప్రత్యేక దర్శనం ఇవన్నీ ఉన్నాయో ఇవన్నీ కూడా భక్తుల రద్దీ దృష్ట్యా ఈ 10 రోజులు అవకాశం దొరకదు. కాబట్టి అటువంటి భక్తులు డిసెంబర్ 30 కంటే ముందు కానీ జనవరి 8 తేదీ తర్వాత కానీ రాగలిగితే వాళ్ళందరికీ కూడా ఇబ్బంది లేకుండా స్వామివారి దర్శనం చేసుకునే అవకాశం ఉంటుందనేది ఈ సందర్భంగా నేను మీరందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా సాధారణంగా తిరుపతిలో ఉన్నటువంటి ఎవరైతే లోకల్స్ ఉన్నారో తిరుపతి తిరుమలలో అటువంటి వాళ్ళకి ప్రతి సంవత్సరం మనం వైకుంఠ ఏకాదశి సమయంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉంటాం. కాబట్టి ఈ సంవత్సరం కూడా చివరి 3 రోజులు తిరుపతి తిరుమల లోకల్స్కి దాదాపు రోజువారీగా 5,000 మందికి టోకన్లు ఇవ్వాలనేది కూడా టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకున్నారు. ఈ 10 రోజుల పాటు కూడా విఐపీస్ ఎవరైనా ఉంటే స్వయంగా రాగలిగితేనే అటువంటి వాళ్ళకి దర్శనాలు ఫెసిలిటీ ఉంటుంది. రెఫరెన్స్ లెటర్స్ ఇవన్నీ కూడా రద్దు చేయడం జరిగింది. ఎందుకంటే ఎక్కువ మంది సామాన్య భక్తులకి అవకాశం ఇచ్చే పరిస్థితి ఉండాలనే ఉద్దేశంతో టీటీడీ బోర్డు ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. ఓవరాల్ మీరు చూసుకున్నట్లయితే ఈ 10 రోజుల పాటు మొత్తం కలిపి 7,70,000 మందికి
స్వామివారి దర్శనాలు వైకుంఠ ద్వార దర్శనాలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. మొత్తం కలిపి ఈ 10 రోజుల్లో కూడా కైంకర్యాల సమయాలు ఇవన్నీ పోను 182 గంటలు స్వామివారిని దర్శించుకునే అవకాశం అంత సమయం దొరుకుతుంది. కాబట్టి ఆ 182 గంటల్లో 164 గంటల సమయము సామాన్య భక్తులకి కేటాయించాం. అంటే ఏ కేటగిరీకి ఆ కేటగిరీ అన్ని కేటగిరీస్కి మేలు జరగాలి ఆ ఉద్దేశంతో ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నాం. అయితే ఎప్పుడైతే మనము ఈ 3 రోజుల పాటు ఈ డిప్ ద్వారా కొంతమందికి టోకన్లు జారీ చేశాం, ఎవరికైతే టోకన్లు అందలేదు దీంట్లో కొంతమంది భక్తులు ఇప్పుడు ఈమెయిల్స్ ద్వారా వాట్సాప్ ద్వారా అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంటే ఓన్లీ ఈ డిప్ ద్వారానే స్వామివారి దర్శనం ఇస్తున్నారేమో టీటీడీ, అటువంటి అభిప్రాయం కొంతమందికి కలిగింది. అయితే మీరందరికీ తెలియజేసుకుంది అంటే ఈ డిప్ ద్వారా ఉన్నటువంటి టోకన్లు ఈ మొట్టమొదటి 3 రోజులు మాత్రమే ఉన్నాయి. మిగతా 7 రోజులు ఎవరికి అయితే టోకన్ అందలేదు మిగతా 7 రోజులు కూడా సర్వదర్శన విధానంలో కూడా దర్శన ఫెసిలిటీ ఉంటుంది. కాబట్టి అందరూ కూడా భక్తులు తిరుమలకి వచ్చి స్వామివారి దర్శనం అదేవిధంగా వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవాల్సిందిగా వారందరినీ విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు మీ సలహాలు సూచనలు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఓం నమో వెంకటేశాయ. సార్, భీమవరం నుండి దుర్గా ప్రసాద్ గారు. నమస్కారం అండి దుర్గా ప్రసాద్ గారు, చెప్పండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, చెప్పండి. సార్ నాకు దుర్గా ప్రసాద్ అండి, భీమవరం నుంచి మాట్లాడుతున్నా అండి. చెప్పండి. ఇది నేను హ్యాండిక్యాప్ నేను ఇది మీకు ఇప్పుడు సేవలు చాలా బాగా చేస్తున్నారు, కానీ మాకు హ్యాండిక్యాప్ తరఫున ఒక చిన్న ప్రాబ్లం ఉంది సార్. చెప్పండి. ఇది ఇప్పుడు తిరుపతి దర్శనానికి వచ్చినప్పుడు ఆన్లైన్ ఒకటే కన్ఫర్మ్ చేశారు సార్. హ్యాండిక్యాప్డ్కి ముసలి వాళ్ళకి కలిపి ఒకటే స్లాట్ ఇస్తున్నారు. నేను 5 మంత్స్ నుంచి ట్రై చేస్తున్నాను, విత్ సెకండ్స్లో అయిపోతున్నాయి సార్. పాత రోజుల్లో ఆఫ్లైన్లో కూడా డైరెక్ట్ అలౌ చేసేవారు సార్. అయితే కొంచెం దాని గురించి ఏమైనా హెల్ప్ చేయండి సార్. హ్యాండిక్యాప్స్ కొంతమంది కుదరట్లేదు సార్ అది బుక్ చేసుకోవటం, నాకు కూడా. ఓం నమో వెంకటేశాయ. అయితే ఇప్పుడు మీరు ఇచ్చేటువంటి సలహాలు ఇంకా కొంతమంది కూడా తెలియజేస్తూ ఉన్నారు. అయితే ఏంటంటే మనం ఏ సిస్టమ్ పెట్టుకున్నా దాంట్లో కొంత ఏమో ప్లస్ పాయింట్స్ ఉంటాయి, కొన్ని మైనస్ పాయింట్స్ ఉంటాయి. అయితే ఇప్పుడు అంతకుముందు మనకి ఇవన్నీ ఆఫ్లైన్ ఉన్నప్పుడు చాలామంది సలహాలు ఇచ్చారు. అంటే ఆఫ్లైన్ ఉంటే ఆ లిమిటెడ్ టోకన్స్ ఉంటాయి కాబట్టి చాలామంది ఈ టోకన్స్ కోసము ముందుగానే వచ్చి ఒక 4-5 గంటల్లో వెయిట్ చేసుకొని ఈ టోకన్స్ పొందేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా ఆన్లైన్లోనే ఇస్తే బాగుంటుంది, ఎవరికి కూడా ఇబ్బంది ఉండదు అనేది చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే ఏముంటుందంటే ఇప్పుడు ఏ కేటగిరీ టోకన్ అయినా టైం లిమిటెడ్గా ఉంటుంది, స్లాట్స్ లిమిటెడ్ ఉంటాయి, దానికి డిమాండ్ చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఏ సిస్టమ్ మనం పెట్టుకున్నా కొంతమందికి మాత్రం మనం మేలు జరుగుతాం. కాబట్టి ఇటువంటి అభిప్రాయం కలగడం సహజం. అయితే అంటే ఎక్కువ మంది భక్తులు మనం టైం టు టైం వాళ్ళ అభిప్రాయాలు తీసుకుంటుంటాము. ఎక్కువ మంది భక్తులు ఏ విధంగా చేస్తే బాగుంటుంది అని సలహా సూచనలు ఇచ్చే మేరకు మనం ఎటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందండి. ఓం నమో వెంకటేశాయ. సార్, హైదరాబాద్ నుండి శ్రీనివాసాచార్యులు గారు. నమస్కారం అండి అనిల్ గారు, చెప్పండి. హలో చెప్పండి అనిల్ గారు. హలో నమస్కారం అండి, నా పేరు వరిగంటి శ్రీనివాసాచార్య సార్. నమస్కారం అండి. హైదరాబాద్ నుండి మాట్లాడారు సార్. ఒక చిన్న సబ్మిషన్ చేస్తున్నాను సార్. చెప్పండి. గతంలో రామాయణం తర్వాత భారతం అనేటువంటి నాదనీరాజ మండపం నుంచి ప్రసారం చేసేవాళ్ళు సార్. చెప్పండి. భారత రామాయణాలు నాదనీరాజ మండపం నుంచి ప్రసారం చేసేవాళ్ళు. దానివల్ల కొంతమంది అక్కడ కూర్చొని పారాయణం చేయడం వల్ల దాన్ని ఇంటికి వచ్చిన తర్వాత కూడా కంటిన్యూ చేసేటువంటి వాళ్ళు సార్. ఇప్పుడు ఆ కార్యక్రమంలో రికార్డెడ్ గా చేస్తున్నారు. ఎంతమందికి అసలు కొంతమంది తెలవడం లేదు సార్. ఆ ప్రసారం చేసిన విషయాలు కూడా కొంత తెలవడం లేదు. గతంలో లాగానే ఇప్పుడు ఆ రామాయణ భారతాలను నాదనీరాజ మండపం ద్వారా ప్రసారం చేస్తే బాగుంటుంది. అలానే అన్నమయ్య కీర్తనలు కూడా ప్రసారం చేస్తే బాగుంటుందని చిన్న సూచన సార్, అభ్యర్థన సూచన కన్నా. గత ఒక నెలలో ఇంకా 2-3 కూడా ఈ సేమ్ సలహాలు మీరు ఇచ్చేటువంటి సలహా ఇవ్వడం జరిగింది. ఆ కన్సర్న్ ఆఫీసర్స్కి ఆ సలహా సూచనలు అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇవన్నీ పరిశీలిస్తూ ఉన్నారు. ఏ విధంగా చేస్తే ఇంకా బాగుంటుంది దాని మీద ఒక నిర్ణయం తీసుకుంటామండి. థ్యాంక్ యూ. సార్, చిత్తూరు నుండి ప్రవీణ్ గారు. నమస్కారం అండి ప్రవీణ్ గారు, చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. ఓం నమో వెంకటేశయ్య. చెప్పండి. ఓం నమో వెంకటేశయ్య.
సార్ ముందు మేము స్కౌట్స్ అండ్ గైడ్స్ లో మేము సేవ చేసేవాళ్ళం సార్. ఎస్ సార్ ఇప్పుడు అది సర్వీసు స్టాప్ చేశారు సార్. నెక్స్ట్ ఇప్పుడైనా కొద్దిగా సర్వీసు మళ్ళీ రివైవ్ చేసి స్టార్ట్ చేస్తే బాగుంటుంది సార్. మళ్ళీ మాకు ఆపర్చునిటీ ఇస్తే బాగుంటుంది సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ అడ్వైస్. ఇప్పుడు చాలా మంది అంతకుముందు సేవలు అందించారు వాస్తవం. అండ్ టైం టు టైం ఎటువంటి కేటగిరీలో ఉన్నటువంటి శ్రీవారి సేవకుని మనం ఉపయోగించుకోవాలి, ఎంతమంది శ్రీవారి సేవకులు సేవ చేయడానికి ముందుకు వస్తున్నారు, స్కౌట్స్ అండ్ గైడ్స్ ఏ విధంగా సేవలు అందిస్తున్నారు, ఎన్సీసీ క్యాడెట్స్ ఏ విధంగా సేవలు అందిస్తూ ఉన్నారు, మిగతా శ్రీవారి సేవక్స్ ఏ విధంగా సేవలు అందిస్తూ ఉన్నారు, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఎప్పటికెప్పుడు టీటీడీ నిర్ణయాలు తీసుకుంటుంటుంది. అయితే నెక్స్ట్ టైం ఎప్పుడైతే మనం ఇటువంటి సేవా కార్యక్రమం అంతా కూడా రివ్యూ చేసుకోవాలంటే అవసరం ఉంది, ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి అంతా కూడా పరిశీలించుకొని దానికి కావాల్సిన నిర్ణయాలు తీసుకుంటాం. థ్యాంక్ యూ. సార్ ఢిల్లీ నుంచి శర్మ గారు. నమస్కారం అండి శర్మ గారు, చెప్పండి. నమస్కారం సార్. నమస్కారం. ఓ చిన్న ప్రాబ్లం సార్. ఎస్ ప్లీజ్. ఇప్పుడు మన దీనికి డొనేషన్కి 1 lakh డొనేషన్కి మా ఫ్రెండ్ నేను పే చేసాం అన్నమాట రీసెంట్గా. అది ఏంటంటే ఇప్పుడు ఈ మధ్య దర్శనానికి ట్రై చేస్తుంటే దర్శనం దొరకట్లేదు, వైకుంఠ దర్శనానికి ట్రై చేస్తుంటే దానికి కూడా దొరకట్లేదు అనమాట. దాంట్లో ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే వీళ్ళని మన కాల్ సెంటర్ని అడిగితే డోనర్ సెంటర్ అడగమంటారు, డోనర్ సెంటర్ని అడిగితే కాల్ సెంటర్లో అడగమంటున్నారు. డోనర్ సెంటర్లో అడిగితేనేమో అసలు ఫోనే వాళ్ళు లిఫ్ట్ చేయట్లేదు. మామూలుగా అయితే జనరల్గా ఎంగేజ్ వస్తుంది ఫోన్, అది వేరే విషయం. రింగ్ అయితే వాళ్ళు ఎత్తట్లేదు. దీని సొల్యూషన్ ఏంటి? ఏమన్నా ఈ ఇయర్లో ఏమన్నా అవకాశం ఉంటుందా? ఇప్పుడే రీసెంట్ గా కట్టాం కాబట్టి 31st లోపు దర్శనం చేసుకోవాలి. అడిషనల్ గారిని స్పందించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నారు. హలో సార్, దీని గురించి వివరిస్తారండి. మనకి మీరు 1 lakh లో పెట్టామన్నారు కదా, 1 lakh లో మీరు డోనర్ ప్రివిలేజెస్ తీసుకున్నామన్నారు. 1 lakh లో పెట్టినప్పుడు మనం ఎవ్రీ మంత్ మనకి 3 months ముందే మనం డోనర్ కోటా రిలీజ్ చేస్తూ ఉంటాం. ఆ డోనర్ కోటాలో మీరు బుక్ చేసుకోవాల్సి వస్తుంది. మనకి ఎన్ని డోనర్ అంటే డోనర్లో ఉండే ప్రివిలేజెస్కి రిలీజ్ చేసే ప్రివిలేజెస్కి మధ్య ఖచ్చితంగా మిస్ మ్యాచ్ ఉంటుంది. ఎందుకంటే డోనర్ మనకు 1,46,000 మంది ఉంటారు. సో అన్ని టికెట్స్ మేము రిలీజ్ చేయలేం కాబట్టి మీరు ప్రయత్నం చేయాల్సి వస్తుంది. ఖచ్చితంగా మేము జనరల్గా నవంబర్, డిసెంబర్ కానీ అక్టోబర్లో కోటా పెంచుతూ ఉంటాము. ఆ కోటా పెంచినప్పుడు మీరు ప్రయత్నం చేసుకోండి. ఖచ్చితంగా మీకు మీ 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 ప్రివిలేజెస్కి అనుగుణంగా మీకు దొరికే అవకాశం ఉంటుందండి. సార్ చెన్నై నుండి శ్రీనివాస్ గారు. నమస్కారం అండి శ్రీనివాస్ గారు, చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్తే సార్ చెప్పండి, వినపడుతూ ఉంది. సార్ ఇప్పుడు మేము చాలా రోజులు వికలాంగుల దీంట్లో దర్శనాల్లో ట్రై చేస్తున్నాం సార్. చాలా నెలల నుంచి మాకు దొరకట్లేదు సార్. ఇప్పుడు దానికి వికలాంగులకి వృద్ధులకి ఏదైనా డివైడ్ చేసి టికెట్స్ కేటాయిస్తే బాగుంటుంది. ప్లస్ ఆ వికలాంగుల దాంట్లో కూడా 300 రూపీస్ మాదిరి అటు సైడ్ తగ్గించి ఇటు సైడ్ కొంచెం 300 రూపీస్ కూడా పెంచితే బాగుంటుందని నా అభిప్రాయం సార్. కొన్ని టికెట్స్ ఎక్కువ చేసి ఇది చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను సార్. ఇప్పుడు భక్తులందరికీ తెలియజేసుకుంటుంది ఏంటంటే, మనకి రోజువారీగా టెంపుల్ కెపాసిటీ అంటే కొన్ని క్యాంకరాల సమయాలు ఇవన్నీ కేటాయించాక బ్యాలెన్స్ టెంపుల్ కెపాసిటీ లిమిటెడ్గా ఉంటుంది. అండ్ డిపెండింగ్ ఆన్ ద డే ఆఫ్ ద వీక్, అంటే థర్స్డే, ఫ్రైడే, ఇప్పుడు ఫ్రైడే అయితే ఇంకా తక్కువ కెపాసిటీ ఉంటుంది. అదే కానీ ఇంకా శనివారం, ఆదివారం అయితే సర్వదర్శనం ఎక్కువ మందికి ఇచ్చే అవకాశం ఉంటుంది. అంటే మొత్తం కలిపి ఆల్మోస్ట్ 60,000 నుంచి 80,000 లోపల ఈ టెంపుల్ కెపాసిటీ రోజువారీగా వేరీ అవుతూ ఉంటుంది. మనం చాలా కేటగిరీస్లో దర్శనాలు ఇవన్నీ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. విఐపి బ్రేక్ సమయం కొంత ఒక 2.5-3 hours పోను. మిగతా సమయాల్లో మనం ఆన్లైన్ ఎస్సీడీ టోకన్స్ ఇస్తూ ఉన్నాము. రోజువారీగా ఈ దివ్యాంగులకి, వృద్ధులకి దర్శనాలు ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా చంటి పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులకి వేరే ఏర్పాట్లు చేసి ఉన్నాము.
ఎస్ఎస్సి టోకన్స్ తిరుపతిలో ఇచ్చి ఎస్ఎస్సి టోకన్స్ కోటా సెపరేట్ కేటాయించి ఉన్నాం. మళ్ళీ ఎటువంటి టోకన్స్ లేని వాళ్ళకి సర్వదర్శనాల పద్ధతిలో దర్శనాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అయితే మనం ఏ కేటగిరీలో ఎన్ని టోకన్లు ఇచ్చినా అవి కొన్ని నిమిషాల్లోనే అయిపోతూ ఉంది. ఇది వాస్తవం. ఎందుకంటే లక్షలాది మంది ఆ ఉన్నటువంటి కెపాసిటీ కోసం ట్రై చేస్తూ ఉంటారు. ఈవెన్ ఎస్సీడీ కోటా కూడా మనము దాదాపు రోజువారీగా ఒక 15,000 ఇచ్చినా, నెలకి ఒక 4.5 లక్షలు ఇచ్చినా అవి కూడా ఒక 15-20 మినిట్స్లో అయిపోతూ ఉంటుంది. దానివల్ల అంటే డిమాండ్ ఎక్కువ ఉండడం వల్ల చాలామంది భక్తులు స్వామివారి దర్శనం కోరుకోవడం వల్ల అంటే ఎప్పుడు కూడా ఈ కోటా ఎక్కువసేపు లాస్ట్ కాదు. అది అయితే ఏ కేటగిరీలో మనం ఎంత కోటా ఇచ్చినా మనం అందరికీ న్యాయం చేయాలి కాబట్టి కోటా లిమిటెడ్గానే ఉంటుంది. అయితే ఈ కోటాలో మనం సబ్ కోటాలు ఇస్తూ పోతే క్యూ మేనేజ్మెంట్ కూడా ఇంకా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికీ చాలామంది భక్తులు ఈ ఎస్ఈడి టోకన్స్ ఉన్న వాళ్ళు, అదేవిధంగా ఎస్ఎస్సి టోకన్స్ ఉన్న వాళ్ళని కూడా, అదేవిధంగా సర్వదర్శనం ఉన్న వాళ్ళని కూడా ఒకసారి ఒకే క్యూలో లాస్ట్లో పంపిస్తున్నారు. దీనివల్ల మాకు ఇబ్బంది అవుతుందని చాలామంది సలహా సూచనలు ఇస్తూ ఉన్నారు. అయితే వీలైనంత వరకు మనకి ఫుల్ కెపాసిటీ యూటిలైజేషన్ మనం చేసుకుంటూ ఎక్కువ మందికి ఏ విధంగా లోపల ఏమో తోపులాటలు లేకుండా, ఎక్కువ ఇబ్బంది లేకుండా స్వామివారి దర్శనాలు ఎక్కువ మందికి ఏ విధంగా చేయగలుగుతామో దాని మీద టీటీడీ ఎప్పటికెప్పుడు నిర్ణయం తీసుకుని ఉంటుంది. కాబట్టి ఉన్నటువంటి ఏదైతే కోటాలు మనం పెట్టి ఉన్నామో అవన్నీ కోటాలు ఎప్పుడైతే రిలీజ్ అవుతాయో భక్తులు అందరూ కూడా అప్పటికప్పుడు దాన్ని బుక్ చేసుకొని ఆ అవకాశం సద్వినియోగం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. సార్ రాజమండ్రి నుండి రవి గారు. నమస్కారం అండి రవి గారు, చెప్పండి. నమస్తే సార్. నమస్తే, రాజమండ్రి సార్. చెప్పండి సార్. నా చిన్న రిక్వెస్ట్ సార్. ఎస్ ప్లీజ్. అదే సార్, మనకి లాస్ట్ కరోనా టైంలో మనకి కిషోర్ గారు గరుడ పురాణం చెప్పారు కదా సార్. అది మీరు వీలైనప్పుడు అదే పాపది ఎక్కడైనా ఎనీ టైం మీ వీలుని బట్టి షెడ్యూల్లో టీడీపీలో మళ్ళీ రీకాస్ట్ ప్రసారం చేయవలసిందిగా కోరుతున్నాం సార్. బాగుంటుంది. గుడ్. అదే ఇందాక కూడా సలహా సూచనలు ఇచ్చారు, చాలా మంది మెయిల్స్ ద్వారా తెలియజేశారు. ఎంతమంది ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు కాబట్టి డెఫినెట్గా దాని మీద త్వరగా ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. కన్సర్న్ అధికారులకు చెప్పి ఉన్నాం, ఎగ్జామిన్ చేసుకుని త్వరగానే దీని మీద ఒక నిర్ణయం తీసుకుంటాం. థ్యాంక్ యూ. సార్ విశాఖపట్నం నుండి శివశంకర్ గారు. నమస్కారం అండి శివశంకర్ గారు, చెప్పండి. నమస్తే. నమస్కారం. ఎస్. మేమనే కాదు, ఇటుపక్క తిరుపతి విజిట్ చేసి మన స్టాఫ్ సపోర్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. గోవిందాన్ని సపోర్ట్ చేయమని. ఎందుకంటే చాలా పోయారు, అది మాకెందుకో డిఫరెంట్. అది మీరు గోవిందా సజెస్ట్ సంబోధ్ చేయమని సజెస్ట్ చేయండి. మీ వాయిస్ మధ్యలో బ్రేక్ అయింది, బట్ ఓవరాల్ నాకు అర్థమైంది అంటే ఎవరైతే స్టాఫ్ కానీ శ్రీవారి సేవకులు కానీ డ్యూటీలో ఉన్నారో వాళ్ళు భక్తులతో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు గోవింద గోవింద అనేది అడ్రస్ చేసుకోవాలి అనేది మీరు సలహాలు ఇస్తున్నారు. అది కరెక్ట్. అందరికీ మనం అదే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉన్నాము. ట్రైనింగ్ ప్రోగ్రామ్లో కూడా అట్లాగనే వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాము. ఎక్కడైనా వాళ్ళు దీన్ని పాటించలేదంటే మళ్ళీ వాళ్ళకి సలహా సూచనలు ఇవ్వడం జరుగుతుంది. ఇట్స్ కరెక్ట్ సజెషన్. థ్యాంక్ యూ. సార్ వనపర్తి నుండి సందీప్ గారు. నమస్కారం అండి సందీప్ గారు, చెప్పండి. ఓం నమో వెంకటేశయ్య. ఓం నమో వెంకటేశయ్య. నా పేరు సందీప్ సార్. ఎస్ ప్లీజ్, చెప్పండి. మీరు టీటీడీ గోవిందకోటి ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు కదా, దాంట్లో ఎవరెవరైతే పాల్గొని కంప్లీట్ చేశారో వాళ్ళ ఓన్లీ స్టార్టింగ్ ఎవరైతే ఫస్ట్ పర్సన్ కంప్లీట్ చేస్తారో వాళ్ళ పేరు మాత్రమే అనౌన్స్ చేసారు. మిగతా వాళ్ళు ఎవరెవరు కంప్లీట్ చేస్తారో వాళ్ళని అనౌన్స్ చేస్తే కంప్లీట్ చేసిన ఇంకా మామూలుగా వేరే వాళ్ళకి తెలియని వాళ్ళకి కూడా ఎవరైనా పాల్గొని వాళ్ళు కూడా రాయగలుగుతారని చెప్తున్నాను. మామూలుగా ఎవరైతే ఫస్ట్ పర్సన్ కంప్లీట్ చేశారో గోవిందకోటి ప్రోగ్రామ్ 10,116 సార్లు వాళ్ళ పేరు మాత్రమే మామూలుగా మీడియాలో సోషల్ మీడియాలో అనౌన్స్ చేశారు. మామూలుగా ఇప్పటివరకు ఎవరైతే కంప్లీట్ చేశారో వాళ్ళందరి పేరు కూడా అనౌన్స్ చేస్తే మిగతా వాళ్ళకి కూడా ప్రచారం చేయబడుతుందని నేను కోరుకుంటున్నాను సార్. ఓకే, థ్యాంక్ యూ. అది కూడా మిగతా పేర్లు కూడా అనౌన్స్ చేయడం జరుగుతుందండి. మంచి సలహా సూచన ఇచ్చారు, అది పాటిస్తాం. థ్యాంక్ యూ.
సార్ తిరుపతి నుండి చంద్రశేఖర్ రెడ్డి గారు. నమస్కారం అండి చంద్రశేఖర్ గారు, చెప్పండి. సార్ నమస్తే. చెప్పండి చంద్రశేఖర్ గారు. సార్ నేను సీనియర్ రిటైర్డ్ టీచరు, తిరుపతి రూరల్ మండలం. ఇది మన వైకుంఠ దశకి ఈ లోకల్ గా ఉండేవాళ్ళకి సార్ చెప్పండి ఏం జరిగింది కూడా చాలా మంది లోకల్ గా డిస్కషన్స్ కూడా జరుగుతూ ఉంటాయి. అందరూ మీ దగ్గర తీసుకురాకపోవచ్చు. నేను ఒక సీనియర్ సిటిజన్ గా మీ దృష్టికి తేవాలని అనుకుంటున్నాను. చెప్పండి. దాన్ని మీరు అన్నిటిగా భావించుకుంటా ఒక సలహాగా తీసుకుని నేను చెప్పేది వింటారని నేను కోరుకుంటున్నాను సార్. మేము కార్యక్రమం పెట్టింది ఈ రోజు చెప్పండి. కొన్ని వందల సంవత్సరాల నుంచి వేల సంవత్సరాల నుంచి లోకల్ గా ఉండే వాళ్ళే ఎక్కువగా ఆయన స్వామివారి సేవ చేసుకుని ఆయన సన్నిధిలో మెరిగిన వాళ్ళు తరతరాల నుంచి ఈ రోజు అటువంటి వాళ్ళకి లోకల్ గా చాలా ప్రధానమైనటువంటి వైకుంఠ ఏకాదశికి వాళ్ళకి కొంతైనా ప్రాధాన్యత ఇవ్వకుండా 6-7 తేదీలు లాస్ట్ లో వాళ్ళకి కేటాయించడం చాలా అన్యాయంగా లోకల్ వాళ్ళు భావిస్తూ ఉన్నారు. ఇది పాలకులు కానీ అధికారులు కూడా గుర్తించాలా. అది కనీసం ఆ 3 రోజులు వాళ్ళకి కేటాయించి ఆ అవకాశం కల్పిస్తుంటే ఎంతో తృప్తి పడేవాళ్ళు, ఆనందించేవాళ్ళు. ఎన్నో కొన్ని వేల సంవత్సరాల నుంచి ఆయన సేవ చేసుకుంటున్నారు ఈ లోకల్ గా ఉండేవాళ్ళు. అది మీరు గమనించి పాలకులు కానీ అధికారులు కానీ గమనించి దాన్ని ఏదన్నా అవకాశం కల్పించి మాడిఫై చేసే అవకాశం ఉంటే దాన్ని ఆలోచిస్తారని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను సార్. ధన్యవాదాలండి. అయితే అంటే ఇప్పుడు టీజీడీకి ఈ కాల్ సెంటర్కి వచ్చినటువంటి కాల్స్ కానీ ఈమెయిల్స్ కానీ మీరు చూసుకున్నట్లయితే ఇప్పుడు కూడా అంటే ఇప్పుడు మనం ఫస్ట్ 3 రోజులు ఆన్లైన్ డిప్ విధానంలో అందరికీ అవకాశం ఇవ్వడం జరిగింది. అంటే ఎంతమంది అయినా భక్తులు దానికోసం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అని చెప్పేసి. అయితే దాదాపు 25 లక్షల మంది టోటల్ నెంబర్ ఆఫ్ డివోటీసు ఆ 3 రోజులు టోకన్ల కోసం రిక్వెస్ట్ చేశారు. ఉన్నటువంటి కెపాసిటీ ప్రకారం మనం దాదాపు 1,75,000 మందికి అటువంటి టోకన్స్ ఇవ్వడం జరిగింది. అది ర్యాండమ్ లక్కీ డిప్ ద్వారా మనం ప్రకటించాం. ఓవరాల్గా ఈ తెలుగు రాష్ట్రాలు అదేవిధంగా తమిళనాడు నుంచి చాలా ఎక్కువ మంది భక్తులు దీనికోసం అప్లై చేశారు కాబట్టి ఎక్కువ శాతం భక్తులు తెలుగు రాష్ట్రాలు అదేవిధంగా తమిళనాడు నుంచి ఉన్నారు. ఇప్పటికే ఆ డేటా చూసుకొని మిగతా రాష్ట్రాల నుంచి చాలామంది భక్తులు మెయిల్స్ పంపిస్తూ ఉన్నారు. అంటే ఎక్కువ కోటా మీరు తెలుగు రాష్ట్రాలకి అదేవిధంగా తమిళనాడుకి కేటాయించారు. వెంకటేశ్వర స్వామి వారికి దేశమంతా కూడా లక్షలాది మంది భక్తులు ఉన్నారు. అందరికీ సమానంగా కోటా ఇచ్చి ఉంటే బాగుంటుందని చెప్పేసి చాలా మంది ఇప్పుడు సలహా సూచనలు ఇస్తూ ఉన్నారు. అయితే మనమేమో ఓవరాల్ అందరికీ అవకాశాలు ఇచ్చి ర్యాండమ్ లక్కీ డిప్ ద్వారా ఈ టోకన్స్ ప్రకటించాం. అంటే ఎవరికి మనం ఫేవరెటిజం కానీ ఎవరికి వ్యతిరేకంగా కానీ చేయకుండా యూనిఫామ్గా ఎంతమంది అప్లై చేస్తే అంతమంది దాని దృష్ట్యా ఆ టోకన్స్లో ఎవరికైతే లభించిందో వాళ్ళకి లభించాయి ఇవన్నీ. అయితే 10 రోజు వైకుంఠ ఏకాదశి దర్శనాలు ఏర్పాటు చేసుకున్నప్పుడు మనం ఒకటి అర్థం చేసుకోవాల్సిన ఇష్యూ ఏంటంటే 10 రోజు కూడా పవిత్రమైన రోజులే. దాంట్లో మొట్టమొదటి రోజు, 2వ రోజు, 3వ రోజు ఇటువంటిది కాకుండా మొత్తం 10 రోజులు కూడా సేమ్ వైకుంఠ ద్వారా దర్శనం చేసే అవకాశం ఉంది. కాబట్టి భక్తులు అందరూ కూడా 10 రోజులు కూడా సమానంగా భావించి స్వామివారిని దర్శించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అయితే ఈ 3 రోజులు చివరి రోజులు ఎందుకు పెట్టుకున్నాం అంటే దాన్ని ఏదో తక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి, లేకపోతే మోర్ ఇంపార్టెంట్ ఫస్ట్ 3 రోజులు లాస్ట్ 3 రోజులు సరిపోతుంది అని కాకుండా 10 రోజులు కూడా సమానంగానే ఉన్నాయి. కాబట్టి సాధారణంగానే ముందు నుంచి అలవాటు అంటే ఫస్ట్ మనం 2 రోజు ఉండేది వైకుంఠ ఏకాదశి కాబట్టి ఎక్కువ మంది భక్తులు దాదాపు ఇక్కడ వచ్చేసేసి 30 గంటల వరకు కూడా వెయిట్ చేసే పరిస్థితి ఆ రోజు ఉండింది. కాబట్టి మిగతా వైష్ణవ దేవాలయాల లాగానే ఇక్కడ కూడా 10 రోజులు మనం ఇప్పుడు ఏర్పాటు చేయడం మొదలుపెట్టాం. అయితే ఎక్కువ మంది భక్తులు సాధారణంగానే ఇప్పుడు న్యూ ఇయర్ 1 జనవరి ఇయర్ ఎండింగు వైకుంఠ ఏకాదశి దర్శనాలు 30 మొదలవుతున్నాయి. కాబట్టి ఎక్కువ మంది భక్తులు స్టార్టింగ్లో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అదే 5th, 6th, 7th, 8th డే అయితే కొంచెం భక్తుల రద్దీ నార్మల్గా ఉంటుంది. మనము అక్కడ ఆ సమయంలో కోటా ఇచ్చినట్లయితే
వాళ్ళకి ఇబ్బంది లేకుండా మిగతా భక్తులకి ఇబ్బంది లేకుండా ఈజీగా దాన్ని ఇంప్లిమెంట్ చేయవచ్చు అనే ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది తప్పితే తక్కువ ప్రయారిటీ ఉండాలనే ఉద్దేశంతో లాస్ట్లో కేటాయించడం జరగలేదు. భక్తులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఏ రోజు వచ్చినా సేమ్ పుణ్యం లభిస్తుంది కాబట్టి ఎవరికి ఇబ్బంది ఉండదు. లాస్ట్లో 3 రోజుల్లో ఏంటంటే రద్దీ తక్కువ ఉంటుంది కాబట్టి కోటాబను పెట్టుకున్నట్లయితే ఎక్కడ కూడా తోపులాటలు లేకుండా ఇబ్బంది పడకుండా దర్శనం చేసుకోవడానికి అవకాశం లభిస్తుంది. ఆ ఉద్దేశంతో మాత్రము ఆ రోజు మనం కేటాయించాం. ఇప్పటికే మనం దాదాపు 15,000 టోకన్లు కేటాయించాం. అంటే ఓవరాల్ మనం చూసుకున్నట్లయితే ఉన్నటువంటి కెపాసిటీలో చాలా ఎక్కువ కోటా మనం తిరుపతి అదేవిధంగా తిరుమల లోకల్స్కి కేటాయించడం జరిగింది. అట్లాగే మనం చూసుకున్నట్లయితే మిగతా ఏ ఏరియాకి మనం స్పెసిఫిక్గా కోటా కేటాయించడం జరగలేదు, ఒక తిరుపతి తిరుమల నేటివ్స్ తప్పితే. కాబట్టి వీలైనంత వరకు మనం అన్ని వర్గాలకి ఏ విధంగా న్యాయం చేయాలనో ఆ విధంగానే మనం టీటీడీ బోర్డు బాగా ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి దీన్ని తప్పుగా భావించకుండా మొత్తం 10 రోజులు కూడా పుణ్య రోజులే కాబట్టి వచ్చేసి స్వామివారి దర్శనం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఓం నమో వెంకటేశాయ. సార్ రామ్మోహన్ గారు తెలంగాణ నుండి. నమస్కారం అండి రామ్మోహన్ గారు, చెప్పండి. సార్ సింగల్ గారు జై శ్రీరామ్ సార్. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. సార్ నా పేరు రాథోడ్ రామ్మోహన్ సార్, కామారెడ్డి గాంధారి నుంచి మాట్లాడుతున్నాను సార్, తెలంగాణ నుంచి. చెప్పండి రామ్మోహన్ గారు. ఇది చాలా బాగా పనిచేస్తున్నారు సార్. ఇంకోటి ఇది వైకుంఠ ద్వార దర్శనాలు అయితే ఇది ఆన్లైన్ లో పెట్టారు, నాకు రాలేదు కానీ మంచిదే సార్. పోయినసారి ఇన్సిడెంట్ జరగడం వల్ల మీరు ఆలోచన తీసుకోవడం చాలా మంచిది సార్. అయితే నాకు ఒక సూచన సార్. చెప్పండి. ఇప్పుడు కాలినక్కన వస్తుంటే మధ్యాహ్నం నుంచి పిల్లల్ని అలౌ చేయటం లేదు, అట్లాంటివి చేస్తున్నారు కదా సార్. అయితే అది 9 కిలోమీటర్ అలిపిరి ఉంది సార్, శ్రీవారి మెట్టు 3 కిలోమీటర్స్ ఉంది. అది ఫెన్సింగ్ చేస్తే ఏమన్నా ఇబ్బందా సార్? ఫెన్సింగ్ సార్, ఇటు అటు మెట్ల దారికి అటు ఇటు ఫెన్సింగ్, ఆ 9 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు. టీటీడీ బోర్డు అనుకుంటే అది పెద్ద విషయం కాదు సార్. ఆ ఫెన్సింగ్ వేసేస్తే ఎటువంటి జంతువులతోటి బాధ కానీ ఎట్లాంటిది ఏమి ఉండదు కదా సార్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆ వైకుంఠ ఏకాదశి కోసం తీసుకుంటే నిర్ణయాన్ని సమర్థించారు. మీకు టికెట్ రాకపోయినా కూడా సమర్థించారు. దీనికోసం నేను మీరందరికీ ధన్యవాదాలు హృదయపూర్వకంగా తెలియజేస్తా ఉన్నాను. రెండోది, ఇప్పుడు ఏదైతే మీరు చెప్పారో మధ్యాహ్నం పైన చిన్నపిల్లల్ని డిస్కరేజ్ చేస్తూ ఉన్నారు, అలౌ చేయట్లేదు అంటే ఇప్పుడు కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాక ఒక్కొక్కసారి ఆ పరిస్థితిని బట్టి అధికారులు కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఏదైతే ఇప్పుడు మీరు ఈ వైల్డ్ లైఫ్ కోసము ఏదైతే ఫెన్సింగ్ ఇవన్నీ ఏర్పాటు చేస్తే బాగుంటుంది సలహా ఇచ్చారు, అవి ఎగ్జామిన్ చేయాల్సిన అవసరం ఉంది. అయినా ఎప్పటికీ అప్పుడు టీటీడీ బోర్డు కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాక ఈవెన్ ఇప్పుడు ఈ వైల్డ్ లైఫ్ రిస్క్ ఉన్న చోట కూడా ఏ విధంగా మనం కెమెరాస్ ఇవన్నీ ఏర్పాటు చేసుకొని అటువంటివి ముందుగా డిటెక్ట్ చేసుకొని భక్తులకి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయవచ్చు, అటువంటి సలహా సూచనలు కొంతమంది ఇచ్చారు, ఎగ్జామిన్ చేస్తూ ఉన్నాం. అయితే మీరు ఇచ్చేటువంటి సలహాలు సూచనలు అంటే ఏ విధంగా ఇంకా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళని పర్మిషన్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుందో అది ఆలోచించుకోవాలి. మా విజిలెన్స్ అధికారులు ఇక్కడ ఉన్నారు, వారు కూడా మీ సలహా సూచనలు నోట్ చేసుకున్నారు. అయితే దీని మీద స్టడీ చేద్దాము, ఇంకా ఫర్దర్ మోడిఫికేషన్ ఏమైనా అవసరం ఉంటే అవకాశం ఉంటే డెఫినెట్గా దాని మీద ఒక నిర్ణయం తీసుకుంటాం. థ్యాంక్ యూ. సార్ హైదరాబాద్ నుండి సువర్ణ గారు. నమస్కారం అమ్మ సువర్ణమ్మ, చెప్పండి అమ్మా. సార్ నమస్తే సార్. నమస్కారం సార్ మేము డోనర్స్ ని సార్, మేము అవతేను మేము దర్శనం చేసుకుని వచ్చాక ఇమీడియట్లీ ఆ నేమ్స్ డిలీట్ చేసుకోవచ్చు అని చెప్పారు. ఇంతకుముందు అర్లియర్ మీరు ఉన్నప్పుడు ఆ రకంగానే అయింది సార్, ఈ మధ్యలో అవ్వట్లేదు సార్. ఇమీడియట్లీ మేము డిలీట్ చేసే అదొకటి సార్. వన్ మోర్ పాయింట్ సార్, ఇంకోటి మాకు అన్నదాన సత్రంలో ఇంతకుముందు మీరు అంటే ఇంతకుముందు గవర్నమెంట్ ఉన్నప్పుడు మీరు డైరెక్ట్ పంపించారు, ఇప్పుడు క్యూ లైన్ లో పెట్టారు కదా, అంతా పెద్దవాళ్ళకి ఇబ్బంది అవుతుంది సార్. వెళ్ళి తినాలి అంటే లైన్స్ అన్ని తిరిగి తినాలంటే దర్శనం చేసుకొని వచ్చాక లైన్ లో వెళ్ళి ఆకలితో ఉంటున్నారు సార్. మరి ఆ లైన్లలో వెళ్ళాలంటే ఇబ్బందిగా ఉంది సార్. అర్లియర్ ఉన్నట్టు పెడితే బాగుంటుంది సార్. ఇప్పుడు ఈ ఫస్ట్ పాయింట్ నాకు అంత క్లియర్ గా అర్థం కాలేదమ్మా. అంటే డోనర్స్ దర్శనం చేసి వచ్చాక డిలీట్ చేయడం ఏంటమ్మా? అంటే ఇప్పుడు మా నామినీస్ ఉంటారు కదా, నామినీ కాకుండా ఇంకా అడిషనల్ గా యాడ్ చేస్తాం కదా సార్, వాళ్ళ నేమ్స్ డిలీట్ చేయడానికి 15 days టైం ఇస్తున్నారు సార్. ఇంత ముందేమో ఇమ్మీడియట్లీ మేము డిలీట్ చేసుకుంటే పోయేది. రైట్. ఇప్పుడు ఆ రకంగా అవ్వట్లేదు సార్.
ఓకే, అంటే నాకు అంత క్లియర్గా ఆ సిస్టమ్ ఇప్పుడు ఏం మార్చారో ఐడియా లేదు, కాబట్టి నేను ఒక వారం లోపల స్టడీ చేసుకొని దీని మీద కావాల్సిన నిర్ణయం తీసుకుంటాము. థ్యాంక్ యూ ఫర్ యువర్ సజెషన్స్. సార్ నంద్యాల నుండి నాగార్జున గారు. నమస్కారం అండి నాగార్జున గారు, చెప్పండి. నమస్కారం సార్. నమస్కారం సార్. వైకుంఠ ఏకాదశి మీరు పిలుస్తాం పెట్టినారు, అది బాగానే ఉంది సార్. గోవిందమాల వాళ్ళకి చాలా ఇబ్బంది కలుగుతా ఉంది. దాన్ని ఒక రోజు గోవిందమాలకి సపరేట్ లైన్ పడుతుంది. ఇప్పుడు ఇందాక నేను చాలా డీటెయిల్డ్గా వివరించాను ఎన్ని కేటగిరీస్లో మనం ఇప్పుడు ఈ 10 రోజుల పాటు వైకుంఠ ఏకాదశి దర్శనాలు ఏర్పాటు చేయడం జరిగిందనేది. అయితే ఫస్ట్ 3 రోజులు మనం ఉన్నటువంటి కెపాసిటీని బట్టి ఆన్లైన్ విధానంలో టోకన్లు ఇవన్నీ డిప్ విధానం జారీ చేశాం. మిగతా 7 రోజుల పాటు కూడా మిగతా భక్తులందరూ కూడా సర్వదర్శనానికి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మిగతా 7 రోజుల్లో ఉన్నటువంటి అవకాశాన్ని భక్తులు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అంటే ఇంతకంటే ఎక్కువ కేటగరైజేషన్ చేయడము ఇంప్లిమెంటేషన్లో కొంచెం సాధ్యం కాని విషయం కాబట్టి బాగా ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకుందాం. నాకు తెలిసినంత వరకు నా ఎక్స్పీరియన్స్ బట్టి చూసినట్లయితే 4th డే నుంచి ఎక్కడ కూడా ఇంత హడావడి ఉండదు, ఇంత భక్తులు తాగిడి ఉండదు. కాబట్టి ఈజీగా ఆ గోవిందాంబ ధరించిన వాళ్ళు కూడా వచ్చి స్వామివారిని దర్శించుకునే అవకాశం లభిస్తుంది నేను భావిస్తా ఉన్నానండి. ఓం నమో వెంకటేశ్వర. సార్ రాజ్యలక్ష్మి గారు హైదరాబాద్ నుండి. నమస్కారం రాజలక్ష్మి అమ్మ, చెప్పండి అమ్మ. నమస్తే అండి. నమస్కారం. నా వయసు 61 అండి. మా వారి వయసు 65. చెప్పండి. అయితే మాకు లక్కీ డిప్పులో అంగ ప్రదక్షిణకి వచ్చిందండి. చాలా సంతోషం అమ్మ. అయితే జనవరి 18న వచ్చింది. మా ప్రాబ్లం వల్ల ఏంటంటే ఇప్పుడు సోమవారం దయ వల్ల మాకు లక్కీ డిప్పులో వచ్చింది, కానీ మేము అంగ ప్రదక్షిణ చేయగలుగుతామా లేదా, మాకు దర్శన భాగ్యం ఉంటుందా ఉండదా, ఇది డౌట్ అండి. అంటే అమ్మా ఇప్పుడు ఎవరైతే అసలు మీకు ఆ అవకాశం లభించింది అది చాలా స్వామివారి కృపకటాక్షంగా మనం భావించుకోవాలి. అయితే ఇప్పుడు ఎవరైతే అప్లై చేస్తారో చాలా మందికి ఈ అవకాశం లభించదు. అయితే ఏ విధంగా అయితే చేయాలనుకుంటున్నారో దాన్ని ఏ దృష్టిలో పెట్టుకొని మీరు దీనికోసం అప్లై చేసుకోవడం జరిగింది. కనీసం చాలా మంది అప్లై చేసినా కూడా అవకాశం ఎంతో మందికి రాకపోవచ్చు. మీకు వచ్చింది చాలా సంతోషం. అయితే ఆ రోజు చేయగలుగుతారా లేదా అది మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఒకటి, ఎక్కువ మంది భక్తులు ఒక్కొక్కసారి ముందుగానే అప్లికేషన్ పెట్టుకొని వాళ్ళకి టికెట్స్ టోకన్స్ అందాక తర్వాత ఏమో ఉపయోగించలేకపోతే అది మిగతా వాళ్ళకి కూడా కొంత లాస్ ఉన్నట్లు ఉంటుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఏ రోజు అయితే వాళ్ళకి కన్వీనియంట్గా ఉంటుందో, ఎటువంటి దర్శనం వాళ్ళకి కన్వీనియంట్గా ఉంటుందో అటువంటి దర్శనాల కోసం అటువంటి రోజుల కోసం ఆ టికెట్లు అప్లై చేసుకున్నట్లయితే ఉన్నటువంటి కెపాసిటీని మనం పూర్తిగా ఉపయోగించుకున్నట్లు అవుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా దీన్ని దృష్ట్యా అప్లికేషన్ వేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. సార్ ప్రీతి గారు చెన్నై నుండి. నమస్కారం అమ్మ ప్రీతి అమ్మ, చెప్పండి అమ్మా. నమస్కారం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. Can I talk in English or Hindi? Yeah, you can talk in English. Yeah. Sir, actually, 2 things what I've been observing. 3 years I've been coming to Tirumala every month. Very good. It's all God's grace. Out of my complete experience, 2 humble requests I want to do actually. Yes, please. Number 1 is like during Ekadashi, like me personally, when I fast, okay, like every time when I come, after seeing the deity, no matter even if it is like 1 day or 10 hours, I eat only after seeing the deity, which is the prasadam. Right. Okay, so during Ekadashi, what I have been studying and researching and all that, rice should not be consumed. Okay. So just this is a very personal request, in case if we can have prasadam, so that it goes more religious towards all the devotees who come to know that during Ekadashi, rice should not be consumed during Puranas. So in prasadam, if we can have some other option of millets, or if rice is not offered in the form of pongal or whatever, white rice. Right. Yeah, and the second thing, everyone is feeling that I've been seeing, I come to Shrivani, I come to break, I come to 300, I come to free, just to see what is the difference of everything. Okay, just
in case if you can actually look into the issue of the volunteers and the sevakas pushing the devotees inside very, very with no respect actually, because in VIP break darshan that doesn't happen because it is a VIP break darshan. In protocol it doesn't happen because again it is a VIP line of devotees. But at least inside the main graha or inside the Bangaravakili, before the Kulakshetra and Srivani and all, at least if they can not push so hard and they can request, I'm sure in a due course of time devotees will understand. Thank you. First of all, I congratulate you that God has been very kind that you have been able to have darshan over last several years every month, and that too all types of darshans that TGD has to offer. You have been able to experience those. And I also thank you for your 2 suggestions. Now, the first suggestion regarding eating of rice during Ekadashi and all. You see, our temple has its traditions, so we follow whatever prasadams are being offered traditionally. However, suggestions made from time to time by all the devotees are passed on to the concerned. They will examine and see as to what best should be done. Second is regarding the pushing and pulling of devotees by the Shrivari Sevaks. Now, it's also our endeavor to ensure that nobody is pushed or pulled, and that too mercilessly. Now, one thing is a fact, that the attraction of our Lord Venkateswara Swami is such that when you stand in front of the Lord, nobody wants to move from there. Somehow that attraction is there in this temple. Now, that causes, while it's a good thing that people are very devotional when they're standing there and having darshan, but the practical issue is that nobody wants to move from there. As a result, some amount of effort to ensure that devotees move from there and the other devotees are able to have darshan is necessary. It's not as if any Shrivari Sevak or any TTD employee or any official enjoys doing this. It's painful for us also to ensure that people move smoothly and other devotees also have darshans. Otherwise, the waiting times for the remaining devotees keeps on increasing considerably. That is one. Secondly, the time slots that we have organized for them, they also go haywire. Our endeavor is that when we give a time slot to somebody, then within 2 hours period of the time slot, the devotee should be able to have darshan. Now, because of this attraction of the Lord, when devotees try to stand there as long as possible or try to move as slow as possible, so since that creates a problem for the entire schedule, some amount of effort is made by the Shrivari Sevaks. Now, we also understand that once in a while, the Shrivari Sevaks or the staff on duty overreact. Now, frequently we organize training programs for the staff on duty there and for the Shrivari Sevaks there to be very polite, gentle and respectful towards the devotee. Sometimes these incidents happen, and whenever we receive complaints, we take this very seriously and try and counsel all the staff engaged on duty in the temple, particularly in Bangaru Vakili area, to be as gentle and polite as possible. And similarly, I would request all the devotees also to kindly move smoothly in the queue so as to enable smooth darshan for the other devotees. However, your point is well taken, your observation is well taken. In fact, while possibly you haven't had that experience, but there are other cases where we have received complaints even during the so-called VIP darshan also, that they have been pulled and pushed around. Sometimes we get complaints in Shrivari darshans also. All that happens because sometimes the situation is such that some of the staff possibly treat the pilgrims a bit roughly. We are absolutely on board with your opinion that all devotees should be treated with due respect, and all the Shrivari Sevaks who are engaged there, along with the staff, they treat the pilgrim with respect. In fact, the whole idea of engaging Shrivari Sevaks in Bangaru Vakili and in Sanidhi area is this only, that the staff who are permanently deployed by TTD, sometimes they may get used to the environment there and they may not be as polite and as respectful to the pilgrims, which the Shrivari Sevaks would be, because frequently we keep on changing their duties and Shrivari Sevaks are generally expected to be more respectful and polite towards the devotees. That is the reason why we engage Shrivari Sevaks there. However, your point is well taken and we will try and counsel all the staff engaged on duty there accordingly. Thank you. Sir, Tirupati nundi Gopal garu. Namaskaram andi Gopal garu. Cheppandi. నమస్కారం అనిల్ కుమార్ సార్. నమస్కారం సార్, మీరు వచ్చిన తర్వాత చాలా బాగుంది సార్, అన్ని చాలా బాగా చేస్తున్నారు. థ్యాంక్ యూ గోపాల్. సార్, ఇందులో అంటే నాది చిన్న రిక్వెస్ట్ సార్, మేము మామూలుగా మనం 300 రూపాయల దర్శనానికి వచ్చాము. వచ్చినప్పుడు కంపార్ట్మెంట్ లో కూర్చోబెట్టారు సార్ మమ్మల్ని.
అయితే ఏంటంటే వదిలేటప్పటికి యాక్చువల్గా ఏంటంటే ఈ అన్నప్రసాదం ఏదైతే ఉందో అది వదిలే టైంకి వస్తుంది అనమాట. కరెక్ట్ గా క్యూలోకి వెళ్ళేటప్పుడు ఈ జనాలందరూ ఆగడం, అక్కడ లైన్లలో తినడం, అట్లా కొంచెం అదొకటి ఇబ్బందిగా ఉంది సార్ అది. రైట్. తర్వాత అంటే మేబీ కోఆర్డినేషన్ కొంచెం మిస్ అయినట్టు అనిపిస్తుంది. అదొకసారి ఏదన్నా మీరు దృష్టి పెడితే కొంచెం బాగుంటుంది సార్. సార్ అట్లాగే ఇంకొకటి సార్, ఇప్పుడు కంపార్ట్మెంట్ లో కూర్చున్నప్పుడు సార్ మాకు కనీసం ఈ టైంకి తీస్తాము అని ఏదన్నా ఒక టైం డిస్ప్లే లాగా ఏదన్నా ఒకటి ఉంటే బాగుంటుంది సార్. అది కూడా అంటే ఈ టైంకి కొంచెం వదిలే అవకాశం ఉంది అట్లా అని చెప్పి. రైట్. ఇప్పుడు పాయింట్ ఇస్ వెరీ కరెక్ట్. కనీసం ఒక 10-12 ఈమెయిల్స్ నాకు వచ్చి ఉన్నాయి దీని మీద. అంటే ఆ కోఆర్డినేషన్ అంటే ఏ సమయంలో అయితే కంపార్ట్మెంట్ రిలీజ్ చేస్తున్నారు జస్ట్ దానికి ఒక 4-5-7 మినిట్స్ ముందు కనుక అక్కడ అన్నప్రసాదం డిస్ట్రిబ్యూట్ చేసినట్లయితే అది కొంచెం వేస్ట్గా పడేసినటువంటి ఒక పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఆ కోఆర్డినేషన్ అవసరం. ఆ కోఆర్డినేషన్ ప్రయత్నాలు మేము కూడా చేస్తూ ఉన్నాము. అంటే ఒకటి ఈ మెన్యూ ఆఫ్ ఐటమ్స్ టైం షెడ్యూల్ అయితే తయారు చేయడం జరిగింది. అంటే ఏ టైంలో ఏ ఐటమ్ సర్వ్ చేసుకోవాలా అది ఫుల్ ఫ్లెజ్డ్గా అడిషనల్ యోగా ఆధ్వర్యంలో డీటెయిల్డ్గా ఎక్సర్సైజ్ చేసుకుని గత సంవత్సరంలో చాలా ఎక్సర్సైజ్ చేశారు. ఏ విధంగా క్వాలిటీ దీనికి ఇంప్రూవ్ చేయాలి మీరు కూడా చూసి ఉంటారు. ఇప్పుడు ఎక్కడ కూడా అన్నప్రసాదం క్వాలిటీ మీద కానీ ఇవన్నీ కంప్లైంట్స్ ఏమీ లేవు. అందరూ కూడా సంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ఈ టైం షెడ్యూల్ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఒక మెన్యూ మనము ఒక టైం ప్రకారం ఫిక్స్ చేసి ఉన్నాం కాబట్టి ఒక సైడ్ ఏమో ఆ అన్నప్రసాదము ఆ మెన్యూని బట్టి డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉంటాం. ఇంకొక సైడ్ ఏమో ఒక్కోసారి ఆ క్యూ లైన్ రిలీజ్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి మీరు చెప్పినట్లు ఒక్కోసారి ఈ ల్యాప్సెస్ ఉండొచ్చు. అది మళ్ళీ ఉన్నటువంటి ఆఫీసర్స్కి అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం సో దట్ ఇటువంటివి కమ్యూనికేషన్ ల్యాప్సెస్ వల్ల అన్నప్రసాదము వేస్ట్ కాకూడదు అనేది. రెండోది అంటే ఈ డిస్ప్లే ఇప్పటికీ మేము తయారు చేసి ఉన్నాము. బహుశా డిస్ప్లే కూడా చేస్తూ ఉన్నాము. ఎక్కడైనా సరిగా ఒకవేళ ఈ పబ్లిసిటీలో ఒక డిస్ప్లేలో ఈ కమ్యూనికేషన్లో ఏమైనా తేడా ఉంటే దాన్ని సర్దుకుంటాం. డెఫినెట్లీ ఆ డెవోటీస్ అందరికీ కూడా ఏ టైంలో ఎటువంటి అన్నప్రసాదాలు సర్వ్ చేస్తూ ఉన్నాము దాని మీద అవగాహన అవసరం. అది ఇట్ హెల్ప్స్ నాట్ ఓన్లీ అస్, ఇట్ హెల్ప్స్ ది డెవోటీస్ ఆల్సో. ఆ స్టాఫ్కి కూడా కొంచెం క్లారిటీగా ఉంటుంది కాబట్టి ఆ డిస్ప్లే చేసే ప్రక్రియ చేద్దామండి. థ్యాంక్ యూ. సార్ శ్రీనివాస్ గారు తిరుపతి నుండి. నమస్కారం అండి శ్రీనివాస్ గారు, చెప్పండి. నమో వెంకటేశాయ అండి. ఓం నమో వెంకటేశాయ. సార్ మన ఘాట్ రోడ్ స్టార్టింగ్ నుంచి అంటే మన అలిపిరి టోల్ గేట్ నుంచి మన కొండకి వెళ్ళేదాకా కూడా భక్తుల్లో భక్తిభావం పెంపొందించేటట్టు ఏదైనా చేస్తే బాగుంటుంది. కానీ ఇలా సినిమా పాటలు ఈ పాటలు ఈ ఆటోలు జీపులు భలే చిరాగ్గా ఉన్నాయి సార్. నెక్స్ట్ ఆ లోపలికి వెళ్ళి మనం వచ్చిన తర్వాత కూడా ఆ మాడ వీధుల్లో చెప్పులతో తిరుగుతున్నారు. పాదరక్షలతో తిరగకూడదని మనం ఎంత చెప్తున్నా కూడా వాళ్ళు తిరుగుతున్నారు సార్. కాబట్టి నా సజెషన్ ఏంటంటే ఎక్కడైతే పిల్గ్రిమ్స్ బస్సు దిగి వచ్చి డైరెక్ట్ గా మాడ వీధుల్లోకి ఎంటర్ అవుతారో అక్కడ ఇద్దరిద్దరు శ్రీవారి సేవకులు పెట్టి స్ట్రిక్ట్ గా మనం మెయింటైన్ చేస్తే బాగుంటుందని నా సలహా సార్. అయితే ఏంటంటే ఇప్పుడు ఎట్లా లోపలికి వెళ్తే ఎట్లా భక్తిభావం అయితే కనిపించట్లేదు సార్. అంటే ఈ ఆర్చిలు అవి ఉండేవి ఇంత మునుపు. అంటే శేషసాయికి ముట్టు శర్మ అని కానీ గోవిందుడు అందరి వాడేలే అని కానీ ఇవన్నీ కూడా తీసేశారు. అవి ఉండి బస్సుల్లో కానీ జీపుల్లో కానీ వాళ్ళు ఏవైనా సరే మనకు స్ట్రిక్ట్ రూల్స్ మన ఘాట్లోకి ఎంటర్ అవుతున్నప్పుడే భక్తుల్లో భక్తిభావం పెంపొందించేటట్టు మనం ప్రయత్నం చేస్తే బాగుంటుందని. చాలా సంతోషం, మంచి సలహా ఇచ్చారు. అది ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళందరికీ కూడా ఒక సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. రెండోది ఇప్పుడు మీరు ఏదైతే ఈ బోర్డ్స్ గురించి చెప్పారు అంటే అంతకుముందు మనం శ్లోకాలు ఇవన్నీ రాసి ఉన్నాము. అంతకుముందు మొత్తం ఘాట్ రోడ్లో కింద పైన కూడా అటువంటి డిస్ప్లేస్ ఉండేవి, అవి తొలగించారు. మొన్న కూడా టీటీడీ బోర్డులో 2-3 బోర్డు మెంబర్స్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అధికారులు దాన్ని స్టడీ చేస్తూ ఉన్నారు. ఏ విధంగా ఆ స్లోగన్స్ ఇవన్నీ మళ్ళీ తీసుకువస్తే బాగుంటుంది దాని మీద ఒక నిర్ణయం తీసుకుంటారు. మూడోది అంటే ఏదైతే డైరెక్ట్గా చెప్పల్స్ షూస్ ఇవన్నీ వేసుకొని వస్తున్నారు మీరు చెప్పారు. అంటే జనరల్గా అయితే మా విజిలెన్స్ అధికారులు అదేవిధంగా శ్రీవారి సేవకులు డ్యూటీలో ఉండి చాలా జాగ్రత్తగా ఉంటారు. అటువంటివి జరగకుండా ఎక్కడైనా జరిగి ఉంటే అవి జరగకూడదు. మళ్ళీ వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడము వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. టీటీడీ ఏదైతే ఆ టెంపుల్ సరౌండింగ్స్లో ఏదైతే రిలీజియస్ అట్మాస్ఫియర్ మెయింటైన్ చేయదలుచుకున్నారు
దానికి మీరు ఇచ్చేటువంటి సలహా సూచనలు చాలా ఉపయోగపడతాయి కాబట్టి దీని మీద అధికారులు అందరూ కూడా కృషి చేస్తారని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఓం నమో వెంకటేశాయ. సార్ తిరుపతి నుండి గోపాల్ రెడ్డి గారు. నమస్కారం అండి గోపాల్ గారు, చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్కారం సార్. చెప్పండి. అదే సార్ ఇక్కడ మా క్యాంపస్ లో లైటింగ్ డల్గా ఉంది సార్. సార్ అదే రూట్ లో తమ వెహికల్స్ కూడా వస్తూ ఉంటాయి సార్. లైటింగ్ ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది సార్. లెఫ్ట్ హౌస్ తిరుగుతున్నాయి సార్. ఎస్వి యూనివర్సిటీ అంటున్నారా? అవును సార్, అవును సార్. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ సార్. ఓకే, వి విల్ ఇన్స్ట్రక్ట్ ద కన్సర్న్. గుడ్. ఓం నమో వెంకటేశ్వర. సార్ ఏలూరు నుండి వెంకటేశ్వరరావు గారు. నమస్కారం అండి వెంకటేశ్వరరావు గారు, చెప్పండి. నమస్తే సార్. నమస్కారం అండి. నమో వెంకటేశ్వర. ఓం నమో వెంకటేశ్వర, చెప్పండి చెప్పండి. 2 విషయాలండి. ఎస్ ప్లీజ్. చాలాపురి అని ఏలూరు అయ్యా చెప్పండి. పురాతన పట్లు అండి. ఆ టీటీడీ కళ్యాణ మండపం దేశీయపంగా వెలిగిందండి. ఇప్పుడు అది ప్రస్తుతం ఆపేశారండి అయ్యా. ఏలూరు ప్రజలకి చాలా అశాంతిగా ఉంది. స్వామివారి కళ్యాణ మండపంలో కళ్యాణాలు చేయించుకోవటం చాలా భక్తి శ్రద్ధలతో చేయించుకునేవారండి. అటువంటిది అవకాశం లేదండి. లోగడ ఈవో గారికి మాట్లాడితే ఆ బడ్జెట్ కేటాయిస్తా ఉన్నారంటే ఇంతవరకు ఏమి జరగలేదండి. తమ హయాంలో ఆ కళ్యాణ మండపాన్ని అధీకరించి మమ్మల్ని ఏలూరు ప్రజల్ని కాపాడవలసి కోరుతున్నాం. రెండో విషయం అండి, దివ్యాంగులు ముసలి వాళ్ళు అప్పుడప్పుడు రద్దు చేస్తారండి అయ్యా. వాళ్ళు ఆఖరి దశలో స్వామివారి దర్శనానికి వస్తారు. తమరు అది రద్దు చేస్తే మళ్ళీ రాగలరా? స్వామివారిని దర్శించుకోగలరా? దయచేసి ఇది రద్దు చేయకుండా చేయమని వాళ్ళని కనికరించమని ప్రార్థిస్తున్నానండి. దయచేసి అది చేయండి అయ్యా. వాళ్ళు 2,000 మందిని తమరు దర్శనం కల్పిస్తున్నారు. ఆ 2-3 వేల మందికి కల్పించవలసిందిగా కోరుతున్నామండి అయ్యా. దయచేసి తమ హయాంలో ఇవన్నీ జరగాలయ్యా. ఇది తమరు 2వ వచ్చారు, చాలా సంతోషం ఉన్నాయా. అవి హయాంలో జరపండి. నమస్కారాన్ని ఓపెనమే వచ్చేవా. ఇప్పుడు ఒకటి ఏదైతే వృద్ధులకి దివ్యాంగుల కోసం మనం రోజువారీ కోటా కేటాయిస్తూ ఉన్నాము. రోజువారీగా దాదాపు 1000 మందికి దర్శనాలు మనం ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అయితే అంతకంటే ఎక్కువ ఆ కోటా పెంచాలంటే మళ్ళీ సేమ్ ఇష్యూ వస్తుంది. అంటే మిగతా కేటగిరీలో మనం కొంత తగ్గించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే అన్ని కేటగిరీస్కి మనం మేలు చేయాల్సిన, న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. ఓవరాల్గా వస్తున్నటువంటి భక్తుల సంఖ్య చూసుకొని ఎంతమందికి ఏ విధానంలో మనం దర్శనం చేయించుకోవచ్చు ఆ విధానాల్లో మనం వాళ్ళకి టోకన్స్ జారీ చేస్తూ ఉన్నాము. అవి ఎస్సీడీ ఒక 15,000 కావచ్చు, ఎస్ఎస్సి టోకన్స్ కావచ్చు 20,000, టోకన్ లేని వాళ్ళ భక్తులకు దర్శనాలు కావచ్చు, అదేవిధంగా బ్రేక్ ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ టోకన్స్ చంటి పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల కోసం వేరే ఏర్పాటు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. సో అవన్నీ కేటగిరీస్కి మనం న్యాయం చేయగలిగే పరిస్థితి ఉండాలి. ఉన్న టెంపుల్ కెపాసిటీ దృష్ట్యా మనం వీలైనంత వరకు మ్యాక్సిమం టోకన్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే వృద్ధులకి దివ్యాంగులకి మనం టోకన్స్ ఇచ్చేటప్పుడు క్యూని కూడా మనం బాగా జాగ్రత్తగా స్లోగా చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మిగతా భక్తులాగా అంటే త్వరగా వాళ్ళకి దర్శనం మనం చేయకూడదు కూడా. సో ఎంతమందికి మనం ఎంత సమయంలో దర్శనం చేయించగలుగుతామో అంతమందికి మనం దర్శనం చేయించే ప్రయత్నం ఇప్పుడు కూడా చేస్తూ ఉన్నాం. సెకండ్లీ, ఇప్పుడు మీరు సలహా ఇచ్చారు ఆ కళ్యాణ మండపం గురించి. అయితే మరి అంతకుముందు మీరు ఆ ఇష్యూ తీసుకురావడం జరిగింది. దాని మీద యాక్షన్ ఎందుకు జరగలేదు అవి వెరిఫై చేయాల్సిన అవసరం ఉంది. అయినా మా చీఫ్ ఇంజనీర్ గారు ఇక్కడ మీ సలహాలని నోట్ చేసుకున్నారు. వారికి రిక్వెస్ట్ చేస్తున్నా విదిన్ 1 వీక్ ఆ కన్సర్న్ అధికారులను ఇక్కడ పంపించి ఇన్స్పెక్షన్స్ చేయించి ఇంకా ఫర్దర్గా ఎటువంటి ఫండ్ శాంక్షన్ అవసరం ఉంది దాని మీద ఎంక్వైరీ చేసుకోవాల్సిందిగా వాళ్ళని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. డెఫినెట్లీ విదిన్ 1 వీక్ విల్ గెట్ ఇట్ ఇన్స్పెక్టెడ్. ఓం నమో వెంకటేశాయ.
సార్ తిరుపతి నుండి దీప గారు. నమస్కారం దీప గారు, చెప్పండి. హలో దీపమ్మ చెప్పండి అమ్మా. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నేను డోనర్ వైఫ్ సార్. మా హస్బెండ్ పేరు ఏ విశ్వనాథ్ బాబు. నమస్తే సార్. ఎస్ అమ్మా. నా భర్త పేరు విశ్వనాథ్ బాబు సార్. ఆయన ట్రస్ట్లకి డొనేషన్ ఇచ్చారు, పెళ్లికి ముందు ఇచ్చేస్తారు. రైట్ అమ్మా. 74 lakhs ఇచ్చారు సార్. ప్రాణదానం, అన్నదానం, విద్యాదానం అలాగా 74 lakhs ఇచ్చారు. ఆయన చనిపోయారు. ఇప్పుడు దర్శనాలకి అది వీలవుతుందా లేదా అనేది నా డౌట్ సార్. 9 months అవుతుంది ఆయన చనిపోయి. నేనేం చేస్తానంటే అమ్మా, మా డిప్యూటీయో డోనార్ ఉంటేనే దర్శనాలకు వీలవుతుందని అక్కడ చెప్పారు. అది ఇప్పుడు ఎట్లా సార్, అది దర్శనాలకు వీలవుతుందా లేదా అనేది నా డౌట్. అంతేనమ్మా. అంటే ఆ డిప్యూటీయో డోనర్ సెల్ ని ఎలాగా ఇప్పుడు మీరు కాల్ చేశారు కాబట్టి మీ నంబర్ మా దగ్గర రికార్డ్ అయి ఉంది. ఆ డిప్యూటీయో డోనర్ సెల్ వారు ఇవాళ సాయంత్రం లోపల మిమ్మల్ని కాంటాక్ట్ చేసి సరైన గైడెన్స్ మీకు ఇవ్వడం జరుగుతుందమ్మా. ఓం నమో వెంకటేశ్వర. సార్ తిరుపతి నుండి ముని దామోదరం గారు. నమస్కారం దామోదరం గారు, చెప్పండి. సార్ నమస్కారం సార్. నమస్కారం అండి. సార్ పవిత్ర తిరుమల, పరిశుభ్ర తిరుమల గురించి మీకు ఒక 2 మాటలు చెప్పదలుచుకున్నాను సార్. చెప్పండి. సో భగవంతుడు మిమ్మల్ని మరోమారు తన దగ్గరికి పిలిపించుకున్నారంటే వారి సేవలోకి ఈ యొక్క పవిత్ర తిరుమల గురించి అపరిశుభ్రంగా ఉన్నటువంటి గోగర్భం డ్యామ్ దగ్గర ఉన్నటువంటి డంపును ఒక స్థాయికి తీసుకురావాలని చెప్పేసి అని హృదయపూర్వకంగా భగవంతుడి తరఫున నేను కోరుకుంటున్నాను సార్. రైట్. నమస్తే సార్, థ్యాంక్ యూ. అయితే ఇప్పుడు తిరుమల ఏరియా అంతా కూడా పరిశుభ్రత ఉండాలి. ఎక్కడ కూడా ఎటువంటి పరిస్థితిలో లెగసీ వేస్ట్ కానీ, డ్రై వేస్ట్ కానీ, వెట్ వేస్ట్ కానీ ఉండొద్దు. ఆ ఉద్దేశంతో గత బోర్డు మీటింగ్లో కూడా టీటీడీ కూడా నిర్ణయాలు తీసుకున్నారు. అయితే ఏదైతే గోకర్వం డ్యామ్ దగ్గర మీరు స్పాట్ గురించి తెలియజేశారు, దాన్ని కన్సర్న్ అధికారులు ఇప్పుడు ఇన్స్పెక్షన్స్ చేసుకోవాలి. మీ సలహాలు నోట్ చేసుకున్నారు. ఇన్స్పెక్షన్స్ చేసుకొని అక్కడ ఎటువంటి ఏర్పాట్లు అవసరం ఉన్నాయో అటువంటి ఏర్పాట్లు టీటీడీ పరిధిలో ఉన్నట్లయితే వాళ్ళు చేసుకోవడం జరుగుతుందండి. థ్యాంక్ యూ ఫర్ రిజిస్ట్రేషన్. సార్ హైదరాబాద్ నుండి వెంకట రమణమూర్తి గారు. నమస్కారం అండి మూర్తి గారు, చెప్పండి. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశ్. సార్ 2 సూచనలండి. దర్శనం అయిపోయి వస్తున్నప్పుడు హుండీ దగ్గర చాలా ప్యాక్డ్ గా ఉంటుంది. అక్కడ ఏంటంటే అబ్జర్వ్ చేసింది శ్రీవారి భక్తులు అంటే విమాన వెంకటేశ్వర దాటి హుండీ దగ్గరికి వచ్చినప్పుడు తాడు కడుతున్నారు. తాడు కట్టినప్పుడు భక్తులు ఆగుతున్నారు. వెనకాల నుంచి దర్శనం అయిపోయిన వాళ్ళు వచ్చేస్తున్నప్పుడు అక్కడ ప్యాకింగ్ ఎక్కువైపోతుంది, క్రౌడ్. సో హుండీకి వెళ్ళేటప్పుడు ఇన్నాళ్ళు ఎవరైనా గమనించారో లేదో తెలీదు, క్లాక్ వైజ్ లో హుండీ దగ్గరికి వెళ్ళి మళ్ళీ వెనకాల భక్తుల్లోంచి వస్తున్నారు. అట్లా డైరెక్ట్ గా హుండీలో వేసుకుని అలా వెళ్ళిపోయేటట్టు కల్పిస్తే అక్కడ ప్యాకింగ్ తగ్గిపోతుంది. అది గమనించినట్టు లేదు. అంటే ముందు ఏంటంటే జనాల్లోంచి వెళ్ళి హుండీ వైపు తిరిగి ఇలా జనాల్లోంచి రావాలి. అంటే ఈ జనాలు తోసేస్తున్నారు, అటు నుంచి హుండీలోకి వెళ్లే వాళ్ళు వీళ్ళు మధ్యలో అవుతారు. హుండీకే ఫస్ట్ పంపించేసి అట్లా హుండీలో వేసుకుని వెళ్ళిపోతారు పక్క నుంచి. అట్లాగా ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే అది కన్సిడర్ చేయొచ్చు. అది రెండోది 300 టికెట్ తీసుకొని అనివార్య కారణాల వల్ల దర్శనానికి రానేళ్ళు వాళ్ళకి ఈ లడ్డు ప్రివిలేజ్ ఉన్నది అది ఇవ్వటం లేదు. అది అందులో పెద్ద విషయం ఏం లేదు. ఎందుకంటే వాళ్ళు రావడానికే ప్రయత్నిస్తారు అందరూను. అనివార్య కారణాల వల్ల రావటం లేదు. అది ఎవడేంటంటే రాలేదు కదా, అందులో బయోమెట్రిక్ లో లేదు, లడ్డు ఇవ్వటం లేదు. లడ్డు ఇట్ ఈస్ నాట్ ఎ గ్రేట్ థింగ్. అది ఇస్తే బాగుంటుందని నేను అనుకుంటాను. ఎందుకంటే వాళ్ళు వద్దామనే ఉద్దేశంతో అన్ని క్యాన్సిల్ అయిపోతుంది. క్యాన్సిల్ అయిపోయింది, దే ఆర్ లూజింగ్ దాట్. సో డెస్పైట్ ఆఫ్ దట్ దే ఆర్ నాట్ గెటింగ్ దట్ లడ్డు. వచ్చిన వాళ్ళు మేము 4 బుక్ చేసాం అనుకోండి, 3 వచ్చారు, 1 రాలేదు, వాళ్ళు లడ్డు ప్రసాద్ తీసుకెళ్ళి ఇస్తాం కదా. అది ఎందుకు కన్సిడర్ చేయటం లేదో అర్థం అవటం లేదు. ఈ 2 విషయాలండి. ఇప్పుడు ఫస్ట్ ఇష్యూ ఏదైతే దర్శనం అయిపోయాక హుండీ నుంచి వెండి వాకిలి వరకు ఏదైతే కంజెషన్ పాయింట్స్ ఉన్నాయో అవి అంటే మీరు చెప్పింది కరెక్టు. ఎక్కువ మంది భక్తులు ఇటువేమో హుండీలో వాళ్ళే అంటే డొనేషన్స్ ఇవన్నీ వేస్తూ ఉంటారు, అటువేమో వెనకాల నుంచి పిల్గ్రిమ్స్ ఎక్కువ మంది వస్తూ ఉంటారు. అంటే ఒకటి మెయిన్ ఇష్యూ ఏంటి దీంట్లో, వెండి వాకిలి నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి ఎవరైతే భక్తులు ప్రవేశిస్తూ ఉన్నారో అక్కడ ఫ్లో కొంచెం స్పీడ్గానే ఉంటుంది.
అయితే ఇటు సైడ్ నుంచి వెళ్ళేటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో అది ఒక్కొక్కసారి స్లో మూమెంట్ ఉండడం వల్ల అంటే క్రౌడ్ అక్కడ బిల్డప్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. టైం టు టైం అక్కడ శ్రీవారి సేవకులు కానీ విజిలెన్స్ స్టాఫ్ కానీ ఆ క్యూ లైన్ని స్మూత్గా మూవ్మెంట్ ఉండే విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి అక్కడ క్రౌడ్ ఎక్కువ బిల్డప్ అయ్యి మనం అప్పుడు ఆ వస్తున్నటువంటి భక్తుల్ని కూడా ఒక్కొక్కసారి 1 నిమిషం 2 నిమిషాలు ఆపేసేసి మొత్తం వెండి వాకిలి ఏరియా కూడా క్రౌడ్ని ఎగ్జిట్ అయ్యే విధంగా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అంటే అక్కడ చాలా క్రిటికల్ సిచ్యువేషన్ ఉంటుంది కాబట్టి ఎప్పటికీ అప్పుడు రియల్ టైంలో కూడా సీసీటీవీలో కూడా మానిటరింగ్ చేస్తుంటారు సీనియర్ ఆఫీసర్స్. ఆ భక్తుల మూవ్మెంట్ కూడా క్రౌడ్ గ్యాదరింగ్ కూడా మానిటర్ చేస్తూ ఉంటారు. బట్ మీరు చెప్పినట్లు అక్కడ కొంత హోల్డింగ్ అయితే వాస్తవం. అది ఆ హోల్డింగ్ వల్ల అంటే ఒక్కోసారి సఫరింగ్ ఏర్పడే పరిస్థితి ఉంది. దీన్ని నేను కూడా రిక్వెస్ట్ చేశాను మన విజిలెన్స్ స్టాఫ్ని ఎప్పటికీ అప్పుడు సీరియస్గా దాన్ని స్టడీ చేసుకొని స్మూత్ క్యూ మూవ్మెంట్ ఏ విధంగా ఉంటుంది దాని మీద స్టడీ చేసుకొని నిర్ణయాలు తీసుకోమన్నాను. రెండోది అంటే ఇప్పుడు ఎవరైతే ఈ ఎస్ఈడి దర్శనాలు బుక్ చేసుకున్నారు ఒక్కో సందర్భం రాలేకపోతున్నారు అంటే వాళ్ళ లడ్డు అలాట్మెంట్ గురించి కొంతమంది మెయిల్స్ కూడా సలహాలు ఇచ్చారు. ఆఫీసర్స్ టైం టు టైం స్టడీ చేసుకుంటారు ఇటువంటి సలహాలు సూచనలన్నీ. అంటే జనరల్గా అంటే మనం దర్శనం చేసుకున్నప్పుడు ఆ రికార్డ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఆ దర్శనాన్ని బట్టి వాళ్ళకి స్కానింగ్ తర్వాత లడ్డులు ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది. దర్శనాలు లేనప్పుడు లడ్లు ఇవ్వాలా వద్దా ఏ విధంగా ఇస్తే బాగుంటుంది దాని మీద ఇప్పుడు మీరు సలహా ఇచ్చారు. కొంతమంది మెయిల్ ద్వారా కూడా సలహాలు తెలియజేశారు. అది ఎగ్జామిన్ చేస్తూ ఉన్నారు. చూద్దాం అంటే ఫిజిబిలిటీ ఏ విధంగా ఉంటుంది ఇస్తే ఏ విధంగా ఉంటుంది అనేది ఆ ఫిజిబిలిటీ స్టడీ చేసుకుంటారు. స్టడీ చేసుకుని ఒక నిర్ణయాలు తీసుకుంటారు. బట్ క్యూ లైన్ మూవ్మెంట్ వరకు ఒంటి దగ్గర ఏదైతే కంజెషన్ పాయింట్స్ ఉన్నాయో సీరియస్గా అధికారులందరూ కూడా స్టడీ చేస్తూ ఉన్నారు. ఏమైనా అక్కడ స్మూదన్ చేసే అవకాశం ఉంటే డెఫినెట్గా దాన్ని ఇంప్లిమెంట్ చేద్దామండి. థ్యాంక్ యూ. సార్ హైదరాబాద్ నుండి సత్యనారాయణ మూర్తి గారు. నమస్కారం అండి మూర్తి గారు చెప్పండి. నమస్కారం సార్. నమస్కారం అండి. నమో వెంకటేశ్వర సార్. నమో వెంకటేశ్వర చెప్పండి సార్. నమో వెంకటేశ్వర అండి. నా పేరు సత్యనారాయణమూర్తి అండి హైదరాబాద్ నుంచి. ఎస్ ప్లీజ్ సార్. నేను ఎప్పుడు 2015 నుంచి పరకామ సేవకు వస్తున్నాను సార్. వెరీ గుడ్. సో మీది ఈ ఇయర్ మీరు చాలా వైకుంఠ ఏకాదశికి మంచి విస్తరణ ఏర్పాటు చేశారు. లాస్ట్ ఇయర్ కానీ ఇప్పుడు చాలా బాగుంది మీ ఆధ్వర్యంలో. సో ఇప్పుడు అందరికీ అవకాశం వచ్చింది. 9 స్టేట్లు కానీ ఎక్కువ వచ్చాయి సార్. నాకు రాపోయినా నాకు పర్వాలేదు స్వామివారిని పరకామ సేవలో దర్శనం చేసుకుంటాను స్వామి సేవ చేయడానికి. సో ఇంకేంటంటే సార్ లడ్డూ సేవ కూడా మాకు పెడితే బాగుంటుందేమో అని అనుకుంటున్నాం సార్. పరకామ సేవకులు హైకోర్టులో చేసి రిటైర్ అయ్యాను సార్. సో 65 years పరకామ సేవ అలౌ చేశారు సార్. సో లడ్డూ సేవ కూడా చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాం సార్. అంతకుముందు 6 times చేశాను సార్ తమది. సో మీ అదే అండి. చాలా సంతోషం. అంటే టీటీడీ బోర్డు ఏదైతే ఈ వైకుంఠ ఏకాదశి కోసము నిర్ణయాలు తీసుకున్నారు మీరు కూడా అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు. ఆ టికెట్ రాకపోయినా కూడా అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు. నిజంగానే మీరు చెప్పినట్లు అన్ని కేటగిరీస్కి వీలైనంత వరకు మేలు జరగాలి, న్యాయం జరగాలి, అందరూ కూడా ఇబ్బంది లేకుండా స్వామివారిని దర్శనం చేసుకోగలగాలి. ఆ ఉద్దేశంతో బోర్డు ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అయితే రెండోది ఏదైతే మీకు పరకామణి సేవ చేసేటువంటి అవకాశం లభిస్తూ ఉందో రెగ్యులర్గా చాలా సంతోషం. పరకామణి సేవ చేయడము పరకామణి సేవతో పాటు స్వామివారిని దర్శించుకోవాలంటే భాగ్యం మీకు లభిస్తూ ఉంది. అయితే ఇప్పుడు ఈ లడ్డూ డిస్ట్రిబ్యూషన్లో కూడా అటువంటి సేవా అవకాశం మీరు అడిగి ఉన్నారు. అంతకుముందు ఉండింది, మళ్ళీ కొన్ని ఇష్యూస్ రావడం వల్ల అంతకుముందు తెలియజేశాను. అంటే మనం ఒక సిస్టమ్ ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాం. ఆ సిస్టంలో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైము కొన్ని సంవత్సరాలు మనం ఆ సిస్టమ్ ఆపరేట్ చేశాక దాంట్లో ఉన్నటువంటి ఇబ్బందులు ప్లస్ మైనస్ ఇవన్నీ తెలుస్తూ ఉంటుంది. కాబట్టి పరిస్థితిని బట్టి మనం కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. అదేవిధంగా కొత్త సిస్టమ్ని మనం ఒక 2-3 ఏళ్ళు ఆపరేట్ చేశాక మళ్ళీ కొన్ని సలహాలు సూచనలు వస్తూ ఉంటాయి. టైం టు టైం మనం అటువంటి వచ్చేటువంటి సలహాలు సూచనలు బాగా లోతుగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటాం. ఎటువంటి సలహాలు సూచనలు వస్తూ ఉన్నాయి అటువంటి సలహాలు సూచనలు మనం సరైన సమయంలో రివ్యూ చేసుకొని ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటే అందరికీ మేలు జరుగుతుంది అటువంటి నిర్ణయాలు మనం తీసుకోవడం జరుగుతుందండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సజెషన్. సార్ మహేశ్వరయ్య గారు వెంకటగిరి నుండి. నమస్కారం అండి మహేశ్వరయ్య గారు చెప్పండి. సార్ నమస్తే సార్. ఓం నమో వెంకటేశాయ సార్. ఓం నమో వెంకటేశాయ చెప్పండి. సార్ నేను వికలాంగుని సార్. 90% నాకు వికలాంగుని సార్. నేను ప్రతి నిత్యము నమో వెంకటేశాయని నామాలు చదువుకుంటాను సార్. చాలా సంతోషం.
64 సంవత్సరాలు సార్ నా వయసు. నేను ఇంకొక 2-3 ఏళ్ళ కంటే బతకలేను సార్. నేను లాస్ట్లో ఒక తూరి మన వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలని నాకు మనసు ఉందా సార్. నాకు సహాయం చేయండి సార్. తమరు వచ్చిన తర్వాత పరిపాలన బ్రహ్మాండంగా ఉంటుంది సార్. మన తిరుమలలో ఒక తూరి నేను దర్శనం చేసుకోవాలి సార్. నేను నడవలేను సార్, పూర్తిగా దోగాడతాను సార్. ఒకటి, మీరు రోజువారీగా వెంకటేశ్వర స్వామి చదువుకుంటున్నారు, చాలా సంతోషమైన విషయం. స్వామివారి కృపా కటాక్షం మీకు కలుగుతూ ఉండాలి. మీకు ఇంకా అంటే మీరు 2-3 ఏళ్ళు మాత్రమే బతుకుతా అనుకుంటా ఉన్నారు, కానీ స్వామివారు మీకు ఆరోగ్యమే ప్రసాదిస్తూ ఇంకా ఎక్కువ వయసు ఇవ్వాల్సిందిగా నేను కూడా ప్రార్థిస్తూ ఉన్నాను. అయితే స్వామివారిని దర్శనం చేసుకోవాల్సిందిగా మీరు ఏదైతే విజ్ఞప్తి చేశారు, అంటే చాలామంది భక్తులు మీలాగానే స్వామివారి దర్శనం కోరుకుంటూ ఉన్నారు. మీలాంటి వాళ్ళ కోసమే ప్రత్యేకమైన స్లాట్స్ మనం ఏర్పాటు చేసి ఉన్నాం. అంటే ఆ స్లాట్స్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి, ఒకవేళ కొంతమంది భక్తులకి తెలియకపోవచ్చు, నేను మా అధికారులకి ఎవరైతే హెల్ప్ లైన్లో పనిచేస్తూ ఉంటారో వాళ్ళని రిక్వెస్ట్ చేస్తాను. నేను మీ ఫోన్ నెంబర్ మా దగ్గర నమోదై ఉంటుంది కాబట్టి మిమ్మల్ని కాంటాక్ట్ చేసి ఏ విధంగా దివ్యాంగులు వికలాంగుల కోసము వృద్ధుల కోసం మనము ఏదైతే కోటా ఏర్పాటు చేసి ఉన్నాం దాన్ని ఏ విధంగా మనం సద్వినియోగం చేసుకోవచ్చు దాని మీద సరైన అవగాహన కల్పించాల్సిందిగా వాళ్ళందరినీ విజ్ఞప్తి చేస్తున్నా. సో దట్ మీకు కూడా వెంకటేశ్వర స్వామి వారి దర్శనం అవకాశం లభించాలని నేను కూడా అనుకుంటా ఉన్నాను. ఓం నమో వెంకటేశాయ. చాలా సంతోషం. ఇవాళ మనం దాదాపు 23 మందితో మాట్లాడడం జరిగింది. మంచి సలహాలు సూచనలు ఇచ్చారు. ఇన్సిడెంట్లీ ఈసారి తిరుపతి నుంచి చాలా ఎక్కువ మంది కాలర్స్ కూడా కాల్ చేయడం జరిగింది. ఎక్కువ మంది భక్తులు టీటీడీ ఏదైతే వైకుంఠ ఏకాదశి దర్శనాల కోసం నిర్ణయాలు తీసుకున్నారో ఆ నిర్ణయాలు చాలా బాగున్నాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇంకా కొన్ని సలహాలు సూచనలు ఇచ్చారు. కొన్ని ధర్మ ప్రచారానికి సంబంధించి సలహా సూచనలు ఇచ్చారు. అటువంటిది తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం ఉంది. మా అధికారులు, సీనియర్ అధికారులు అందరూ కూడా మీరు ఇచ్చేటువంటి ప్రతి ఒక్క సలహా సూచనలు నోట్ చేసుకున్నారు. అదేవిధంగా చాలామంది భక్తులు ఈ డయల్ యువర్ ఈఓ కార్యక్రమంలో కాంటాక్ట్ చేద్దాం అనుకున్నా కూడా అవకాశం లేనప్పుడు ఈమెయిల్స్ ద్వారా, వాట్సాప్ల ద్వారా, కాల్ సెంటర్ ద్వారా తన అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉంటారు. అయితే ఇవన్నీ కూడా వస్తున్నటువంటి ఈమెయిల్స్ కానీ, వాట్సాప్ ద్వారా వచ్చేటువంటి ఫీడ్బ్యాక్ కానీ, సోషల్ మీడియా ద్వారా వచ్చేటువంటి ఫీడ్బ్యాక్ కానీ ఇవన్నీ కూడా టీటీడీ బాగా సీరియస్గా తీసుకుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను భక్తులందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఎవరికైతే ఇవాళ ఫోన్లో మాట్లాడే అవకాశం లభించలేదు అటువంటి వాళ్ళు తన సలహాలు సూచనలు మనకు పంపినట్లయితే ఇవన్నీ కూడా ఈ డయల్ యువర్ ఈఓ లాగానే సీరియస్గా తీసుకొని ఇవన్నింటి మీద కూడా వీలైనంత వరకు యాక్షన్ తీసుకుంటానికి అధికార యంత్రాంగం అందరూ సిద్ధంగా ఉన్నారు అని ఈ సందర్భంగా మీరందరికీ తెలియజేస్తూ మీరు మాకు సలహా సూచన ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఓం నమో వెంకటేశాయ. చూశారు కదండి, మీ సందేహాలను సలహాలను టీటీడీ ఈఓ శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ గారికి తెలియజేశారు కదా. అలాగే మీరు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన ఈఓ గారికి మీ అందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో కూడా వీక్షించవచ్చు. తిరిగి వచ్చే నెల డయల్ యువర్ ఈఓ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.